హిమాలయ పర్వతాలను తలపించే విధంగా తిరుమల ఏడుకొండలను మంచు కప్పేసింది. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేలా చల్లటి గాలులు ఓవైపు, పచ్చటి చెట్లు ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వేసవి తాపంతో అల్లాడిపోయిన శ్రీవారి భక్తులకు ఉపశమనం కల్పిస్తూ గత 2 రోజులుగా తేలికపాటి వర్షం కురవడంతో కారణంగా తెల్లటి పొగమంచు తిరుమల గిరులను మింగినట్లు తలపిస్తుంది. ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లైన సప్తగిరులు తిరుమల యాత్రకు వచ్చే భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షంతో పాటుగా మరచిపోలేని అనుభూతిని నింపుతుంది. శేషాద్రి నిలయుడి సన్నిధిలో ప్రకృతి సోయగాలు యాత్రికులను ఎంతగానో కనువిందు చేస్తున్నాయి. కలియుగ వైకుంఠవాసి శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువైయున్న తిరుమల పుణ్యక్షేత్రం మధురమైన ప్రకృతి అందాలకు నెలవు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం సమయాల్లో ఏడుకొండలను మంచు దుప్పటి కమ్మివేసే అద్భుత దృశ్యం భక్తుల మధులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గత 2 రోజులుగా వేసవి తాపం నుండి ఉపశమనం కల్పిస్తూ తిరుమలలో కురిసిన వర్షం కారణంగా తిరుమలలో ఉష్ణోగ్రత బాగా తగ్గింది. దీంతో తిరుమల ఘాట్ రోడ్డుతో పాటుగా తిరుమల గిరులు మొత్తం మంచుతో కప్పుకున్నాయి. వైకుంఠంను తలపించేలా మంచు పొగ తిరుమలను వ్యాపించి ఉండటం చూసి యాత్రికులు ఎంజాయ్ చేస్తున్నారు. మంచుతో మేఘాలు స్వయంగా భూమిపై దిగి వచ్చినట్లు కనిపించే సరికొత్త వాతావరణం శ్రీనివాసుడి భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రధానంగా శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతంలో భక్తులకు నూతన అనుభూతులు కలిగిస్తోంది. అలిపిరి మార్గం నుంచి తిరుమల శ్రీవారి ఆలయం వరకు దట్టమైన పొగమంచు కంపుకున్నాయి. కష్టాలను తొలగించే పేరిమాల్ దర్శనంతో పాటుగా తిరుమల ప్రకృతి సోయగాలను చూసి భక్తులు ఎంతగానో మురిసిపోతున్నారు. సాధారణంగానే శ్రీవారి భక్తుల మనస్సును ఆకర్షించే తిరుమల ఉద్యానవనాలను పొగమంచు కప్పేయడంతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది.